విశాఖ తెలంగాణలో అవినీతి తిమింగలాల గుట్టురట్టు చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ఒక సంచలన లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవినీతి తగ్గడం పోయి మరింత పెరిగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం ఉద్యోగుల్లో చచ్చిపోయిందని లేఖలో రాసుకొచ్చారు పద్మనాభరెడ్డి. ఏసీబీ, విజిలెన్స్ నివేదికలు సచివాలయంలో ఏళ్ల తరబడి మూలన పడి ఉన్నాయని చెప్పారు. సచివాలయంలోని కొందరు ఉద్యోగులు అవినీతికి అధికారులకు రక్షణ కవచంలా మారుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అవినీతికి పాల్పడితే ఏమవుతుందన్న భయం సర్కారీ ఉద్యోగుల్లో లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు పద్మనాభరెడ్డి. విచారణను సాగదీసి చివరకు చిన్న శిక్షతో సరిపెట్టడం లేదా కేసులను ఎత్తేయడం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. విశాఖ తెలంగాణలో అవినీతి తిమింగలాల గుట్టురట్టు చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ఒక సంచలనమైన లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవినీతి తగ్గుతుంది అని మేమంతా కూడా భావించాము. కానీ అవినీతి తగ్గడము అటుంచి అవినీతి పెరిగిపోయింది, అవినీతి తిమింగలాలు కూడా పెరిగిపోయారు అంటూ కూడా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఒక లేఖను రాశారు సీఎం రేవంత్ రెడ్డికి. ఇంకా ఆ లేఖలో పలు విషయాలను ప్రస్తావిస్తూ లేఖనైతే రాశారు. తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం ప్రభుత్వ ఉద్యోగుల్లో లేదు అంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, అవినీతికి సంబంధించి అలాగే అవినీతికి పాల్పడే వారికి శిక్ష అనేది తక్కువగా ఉంటుంది అంటూ కూడా పద్మనాభరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఈ లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగిందన్న విషయాన్ని ఆయన ఏదైతే సేకరించినటువంటి సమాచారం ఆధారంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో 2021లో దరఖాస్తు చేసుకుంటే ఆర్టీఐ ద్వారా ఏదైతే ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి అవినీతికి సంబంధించిన కేసుల వివరాలు కావాలని పదే పదే ఆయన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి అడిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా సమాచారం రాలేదు. రీసెంట్ గా ఆయనకు 27/1/2026 ఆయనకు సమాచారం అందింది. ఫైనాన్స్ శాఖలో 2014 నుంచి 2021 వరకు ఎన్ని కేసులు ఏదైతే ఏసీబీతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసులకు సంబంధించి ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయన్న విషయానికి సంబంధించి ఆయనకు సమాచారం అందింది. కానీ తెలంగాణ ఏర్పడ్డాక పెరిగినటువంటి అవినీతికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి లేఖ రాశారు. అయితే శిక్ష పడుతుందన్న భయం ఎక్కడ కూడా ప్రభుత్వ అధికారుల్లో లేదన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే ఏసీబీ, విజిలెన్స్ నివేదికలు ఇప్పటికే ప్రభుత్వానికి పలుమార్లు ఇచ్చినప్పటికీ కూడా వాటిపైన ఎక్కడా చర్యలు లేవన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఇక సచివాలయంలో సంవత్సరాలకు తరబడి కేసులు పెండింగ్లో ఉన్న విషయాన్ని కూడా ఆయన చెప్తున్నారు. ఇక పూర్తిగా ఏసీబీ ఎన్ని కేసులకు సంబంధించి కూడా ఏడాదికేడాది అంటే కేసులు అవుతున్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి ఏసీబీకే పట్టుబడుతున్నారు. ఒక్కొక్క అధికారికి సంబంధించి కూడా పలుమార్లు అంటే ఒకసారి కాకుండా 2-3 సార్లు కూడా ఏసీబీకి పట్టుబడ్డ కేసులున్నాయి. ఇక విజిలెన్స్ నివేదికలు ఏ అధికారి అవినీతికి పాల్పడతా ఉన్నాడు, గతంలో ఎన్నిసార్లు అవినీతి పాల్పడ్డాడన్న విషయాలు కూడా అధికారులకు ఇచ్చినప్పటికీ కూడా అధికారులు తూతూ మంత్రంగా కేవలం చిన్నపాటి యాక్షన్ తీసుకొని కేసులు డ్రాప్ చేసిన కేసులు కూడా పలున్నాయి. ఒకసారి మనం అసలు 2014 నుంచి 2021 మధ్యలో జరిగినటువంటి ఏసీబీ, విజిలెన్స్ నివేదికలు ఎలా ఉన్నాయి, అసలు ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయని చూస్తే 2021 నుంచి కూడా చూసినట్టయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లో టోటల్గా 323 కేసులకు సంబంధించి కేసులుంటే కేవలం 5 కేసులు మాత్రమే 10 ఏళ్ల కాలంలో డిస్పోజ్ చేసినటువంటి పరిస్థితి. ఇంకా 318 కేసులు ప్రస్తుతం ఫైనాన్స్ శాఖలో ఉన్నటువంటి ఏసీబీ కేసులు ఉన్నాయి. ఇక పూర్తిగా కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో చూసినట్టయితే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో 129 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2014 నుంచి 26 కేసులు పెండింగ్లో ఉంటే 2014 నుంచి 21 మధ్యలో 103 కేసులు నమోదయ్యాయి. మొత్తం 129 కేసులు ఇప్పటికే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఓన్లీ ఫైనాన్స్ శాఖలో కూడా పెండింగ్లో ఉన్నాయి. కేవలం దీంట్లో 8 కేసులు మాత్రమే డిస్పోజ్ చేయడం జరిగింది. అంటే కేవలం ఇప్పటి వరకు కూడా
ఏసీబీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కేసులకు సంబంధించిన విషయంలో కూడా కేవలం 13 కేసులు మాత్రమే డిస్పోజ్ చేశారు. ఏసీబీలో దాదాపుగా ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ఒకసారి చూసినట్టయితే 318 ఉంటే ఇక్కడ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో 121 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే 10 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా అవినీతి అధికారులపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టే తెలంగాణలో ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరుగుతూ ఉంది. సచివాలయంలో చాలా పెద్ద ఎత్తున కూడా కేసులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఎక్కడ కూడా డిస్పోజ్ చేయడం లేదు, ఎవరికి కూడా శిక్షలు పడడం లేదు. కాబట్టి ఇక్కడైనా సరే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ఈ విజిలెన్స్ అండ్ ఏసీబీ కేసుల్ని కూడా పరిశీలించి త్వరితగతిన అవినీతి అధికారులకు శిక్షలు పడే విధంగా చూడాలి. తెలంగాణలో అవినీతి చేయాలంటేనే భయపడే విధంగా ఆ శిక్షలు ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే అవినీతి చేసి కేసుల్లో ఉండి కూడా ఉద్యోగాల్లో కొనసాగుతున్నటువంటి వారు ఫైనాన్స్ లాంటి చాలా కీలక శాఖల్లో కూడా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటిని పరిశీలించాలి. ఇటీవల కాలంలో కూడా ఆర్టీఐ ద్వారా ఆయన తీసుకున్న సమాచారం ప్రకారం కూడా ఉన్నటువంటి కేసుల విషయానికి సంబంధించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రికి సిఎస్కు పలుమార్లు లేఖలు రాసినప్పటికీ మరోపక్క 2021లో ఫైనాన్స్ శాఖకు ఈ సమాచారం కోసం లేఖ రాసినప్పటికీ ఎలాంటి స్పందన లేకుండా పోయింది. కాబట్టి ఇటీవల కాలంలో వచ్చినటువంటి జనవరి 27, 2026న వచ్చినటువంటి సమాచారం ఆధారంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఏసీబీ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నటువంటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్న కేసులు అన్నిటిపైన కూడా చర్యలు తీసుకొని ఎవరైతే అవినీతి అధికారులు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కూడా ఆయన లేఖ రాశారు. ఆ లేఖలో చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.